హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం XUV 300 యొక్క ఫుల్ డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియోతో పాటు కూడా దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు ఈ రోజు వీడియోలో అందివ్వబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ టైం వేస్టింగ్, లెట్స్ స్టార్ట్ ది సెషన్. అండ్ ముందుగా ఈ కార్ యొక్క డిజైన్ అండ్ లుక్స్ గురించి మనం చూసినట్టయితే ఫ్రంట్ నుంచి చాలా అగ్రెసివ్ లుక్ అయితే ఈ వెహికల్ అందిస్తుంది. అండ్ దీంతో పాటు కింద రేడియేటర్ గోల్డ్ గ్రిల్తో పాటు కూడా ఇక్కడ 6 స్టెప్స్ అని చెప్పేసి ఈ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా మనకి ఇక్కడ చాలా ప్రిటీ ఫీలింగ్ అయితే అందిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం మహేంద్ర యొక్క లోగోని చూస్తాం. అండ్ దీంతో పాటు కూడా ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రేడియేటర్ గ్రిల్ ఇందులో మనకు 3 టోన్ కలర్ ఫినిషింగ్ అని చెప్పేసి లభిస్తుంది. ఇక్కడ స్కిప్ ప్లేట్ అయితే మనకు సిల్వర్లో లభిస్తుంది. అండ్ దీంతో పాటు బ్లాక్, వైట్, ఇందులో మనకు 3 టోన్ కలర్ ఫినిషింగ్ అని చెప్పేసి ఒక అట్రాక్టివ్ లుక్ నంతూ అందించేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చాలా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ దీంతో పాటు చీతా ఇన్స్పైర్డ్, అంటే మనం XUV 500 చూసిన ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్గా మనకు అలాంటి ఫీలింగే ఈ వెహికల్లో కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మనకు ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్తో పాటు కూడా ఇందులో మనకు నార్మల్ హెలోజన్ ల్యాంప్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి, 2 ల్యాంప్స్ కూడా. అండ్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్నింగ్ ఇండికేటర్స్తో పాటు కూడా ఫాగ్ ల్యాంప్ యొక్క క్లస్టర్ చూడంగానే ఈ హెడ్ ల్యాంప్ యొక్క క్లస్టర్ ఈ డిజైన్ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయడంలో ఒక పాత్ర పోషించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ యొక్క సైడ్ ప్రొఫైల్ నుంచి చూసినట్లయితే కనుక చాలా బాక్సీ ఫీలింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అయితే మనకి ఇక్కడ ఈ సైడ్ ప్రొఫైల్లో మనకు కనిపిస్తుంది. దీంతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్తో పాటు ఇక్కడ కీలెస్ ఎంట్రీ మనకు ఈ వెహికల్లో లభిస్తుంది. మనం చూస్తుంది W8 వేరియంట్. అండ్ ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు విండో దగ్గర. అండ్ దీంతో పాటు కూడా డ్యూయల్ టోన్ ఇక్కడ బ్లాక్ కలర్లో క్లాడింగ్స్ ఉండడం వల్ల అండ్ ఈ వెహికల్ యొక్క కలర్ వైట్ ఉండడం వల్ల డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అంటూ ఈ వెహికల్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ చూస్తుంది మనం బ్లాక్ కలర్ క్లాడింగ్స్ అండ్ 17 ఇంచెస్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలై వీల్స్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఈ వెహికల్లో క్లాసీ డ్యూయల్ టోన్ రూఫ్ రైల్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇందులో మనకు టోటల్గా 4 వేరియంట్స్ అని చెప్పేసి లభిస్తున్నాయి. W4, W6, W8 అండ్ W8 ఆప్షనల్ వేరియంట్స్ అని చెప్పేసి మనకు ఈ వెహికల్లో లభిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్తో పాటు కూడా ఇక్కడ స్టాప్ ల్యాంప్ కూడా ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డీఫాగర్ విత్ వాషర్తో పాటు కూడా ఇక్కడ వైఫర్ అని చెప్పేసి లభిస్తూ ఉంది. అండ్ ఈ వెహికల్ మనం ఎక్స్పెక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఫుల్లీ లోడెడ్ ఫీచర్ వెహికల్ అని చెప్పేసి కూడా మనం ఈ వెహికల్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మహేంద్ర యొక్క లోగో అండ్ LED టైల్ ల్యాంప్స్తో పాటు కూడా W8 యొక్క వేరియంట్ బేజింగ్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు చాలా మంది రిఫ్లెక్టర్స్ అని చెప్పేసి అనుకుంటారు. ఈ రిఫ్లెక్టర్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే రేర్లో ఫాగ్ లెన్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ స్కిప్ లైట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. రేర్ పార్కింగ్ సెన్సార్స్తో పాటు కూడా అండ్ దీంతో పాటు XUV 300 యొక్క బేజింగ్. అండ్ ఈ కార్లో బూట్ స్పేస్ గురించి మనం చూసినట్లయితే కనుక 257 లీటర్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు 60:40 రేషియోలో సీట్స్ని స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్గా 650 లీటర్స్ అని చెప్పేసి బూట్ స్పేస్ లభిస్తూ ఉంది. అండ్ దీంతో పాటు కూడా 2 స్టెప్స్ అడ్జస్ట్మెంట్ బూట్ని అయితే ఇక్కడ ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఈ సీట్స్ని మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు దానికి ఈక్వల్గా మన లగేజ్ని ఇక్కడ ఉంచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ XUV 300 యొక్క ఇంటీరియర్ గురించి చూసినట్టయితే ఇందులో మనకు కీలెస్ ఎంట్రీ అని చెప్పేసి లభిస్తుంది. అండ్ దీంతోపాటు డ్రైవర్ సైడ్ డోర్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ బ్యాక్ లాక్ అండ్ బేస్ కాంబినేషన్తో కూడిన డ్యూయల్ టోన్ డోర్ ప్యాడ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ డోర్ హ్యాండిల్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇక్కడ ట్యూటర్ అండ్ ఈ స్పీకర్ని కూడా మనకు సాధారణంగా కింద ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ ఇక్కడ హైట్లో ఇవ్వడం వల్ల బెస్ట్ క్లారిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ సిల్వర్ అని చెప్పేసి మనకు విండో కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఇందులో మనకు 1/2 లీటర్ ఒకటి బాటిల్ అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ అని చెప్పేసి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు కొంచెం స్టోరేజ్ స్పేస్ని కూడా ఈ డోర్ ప్యాడ్ పైన అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో ఇక్కడ రెడ్ ఇండికేషన్ లైట్ అయితే మనకు వెలుగుతూ ఉంటుంది.
ఇది కూడా సేఫ్టీగా ఎప్పుడైనా మనం పార్క్ చేసినప్పుడు కూడా ఇది కొంచెం సేఫ్టీ అని చెప్పేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ ప్లాస్టిక్ క్వాలిటీ గురించి చూసినట్టయితే బెస్ట్ ప్లాస్టిక్ క్వాలిటీ అండ్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇందులో యూజ్ చేశారు. అండ్ ఈ కార్లో ఇంటీరియర్ గురించి మనం చెప్పాలంటే 10 minutes కూడా సరిపోదు, అందుకని చెప్పేసి బ్రీఫ్గా చెప్పేసాను ఫ్రెండ్స్ మీకు. అండ్ ఈ వెహికల్ యొక్క ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి చూసినట్టయితే ఇందులో మనకు మల్టిపుల్ కలర్స్ అని చెప్పేసి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కూడా చాలా అడిషనల్ ఫీచర్స్ అని చెప్పేసి ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో ఇచ్చారు. అండ్ దీంతో పాటు టైర్ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడి నుంచి మనం గమనించవచ్చు. ఈ ఎంఐడిలో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఈ XUV 300లో ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ కాన్సోల్లో మనకు 7 inches టచ్ స్క్రీన్తో పాటు ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ యొక్క ఏసీని కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇందులో మనకు స్పెషల్ ఏంటంటే డ్యూయల్ జోన్ ఏసీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తున్నారు. డ్యూయల్ జోన్ ఏసీ అంటే మనకు ఎంత టెంపరేచర్ కావాలంటే డ్రైవర్కి సపరేట్ టెంపరేచర్ అండ్ కో ప్యాసింజర్కి సపరేట్ టెంపరేచర్ అని చెప్పేసి ఇందులో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు చాలా స్టోరేజ్ స్పేస్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకు 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే లభిస్తూ ఉంది. అండ్ దీంతో పాటు 2 కప్ హోల్డర్స్ అండ్ స్టోరేజ్ స్పేస్కి అయితే ఇంటీరియర్లో ఎటువంటి కొరత లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ ఆమ్రెస్ట్ కింద చాలా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. ఇందులో మనకు మీరు ఏదైనా బిగ్ సైజ్ ఐప్యాడ్ లేదా టాబ్లెట్స్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఇక్కడ చాలా ఈజీగా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా స్టోరేజ్ స్పేస్కి అయితే ఎటువంటి కొదవ లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క గేర్ నాబ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే బ్లూటూత్, యాక్స్ అండ్ స్పీడ్ ఛార్జర్ అండ్ 12V ఛార్జింగ్ పోర్ట్ యొక్క షాకెట్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంతో పాటు మన మొబైల్ ఉంచుకోవడానికి స్టోరేజ్ స్పేస్, డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ యొక్క కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మనం చూసినట్టయితే కనుక ఇందులో చాలా ఫీచర్స్ అని చెప్పేసి మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బ్లూటూత్, యాక్స్, ఇన్బిల్ట్ నావిగేషన్తో పాటు చాలా ఫీచర్స్ అని చెప్పేసి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని గురించి ఒక సపరేట్ వీడియో అయితే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను దీన్ని బ్రీఫ్గా తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ దీంట్లో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్తో పాటు కూడా సర్వీస్ రిమైండర్, ఎవ్రీథింగ్ ఏదైతేనేమి మనం ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అన్నింటినీ కూడా మనం ఇందులో పొందవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ESP యొక్క స్విచ్తో పాటు కూడా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ యొక్క స్విచ్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆఫ్ చేసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పేసి మనం పనిచేయవు. ఇక్కడ ESP యొక్క ఇక్కడ నుంచి మనం ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు స్విచ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే లైట్స్ యొక్క కంట్రోల్. అండ్ ఈ కార్ యొక్క ఇంటీరియర్లో బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్ని యూజ్ చేశారు. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ అని చెప్పేసి ఒక అట్రాక్టివ్ ప్రిటీ లుక్ని అయితే అందిస్తుంది. దీంతోపాటు ఇక్కడ మనం 3-spoke స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ దీంతోపాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో పాటు క్రూజ్ కంట్రోల్స్ కూడా మనకు ఈ వెహికల్ ఇచ్చాడు. ఇక్కడ ఆడియో సిస్టమ్కి సంబంధించిన కంట్రోల్స్ అండ్ మోడ్ చేంజ్ చేసుకోవడానికి అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, అదేవిధంగా కాల్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మహేంద్ర యొక్క లోగో అండ్ క్రూజ్ కంట్రోల్స్ యొక్క ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీంతో పాటు డ్రైవర్కి సఫిషియంట్ లెగ్ రూమ్ అని చెప్పేసి లభిస్తుంది. అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఈ కార్లో మనకు స్టీరింగ్లో చూసినట్లయితే టిల్ట్ స్టీరింగ్ మాత్రం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనం ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రికలీ సన్ రూఫ్ మనకి ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది ఈ ఇంటీరియర్లో. అండ్ ఇది కూడా ఆటో పించ్, అంటే మనం ఎప్పుడైనా ఈ సన్ రూఫ్ని ఓపెన్ చేసినప్పుడు చిన్నపిల్లలు అలా ఎప్పుడైనా చెయ్యి అడ్డంగా పెట్టేశారనుకోండి, అక్కడ కంప్లీట్గా క్లోజ్ కాకుండా, చెయ్యి అక్కడ క్రష్ కాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట, ఇది క్లోజ్ అవ్వుకోకుండా మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు సన్ గ్లాస్ హోల్డర్ అండ్ గ్లవ్ బ్యాగ్స్ గురించి చూసినట్లయితే చాలా డీప్గా ఇచ్చారు. ఇందులో మనకు చాలా ఫైల్స్ అని చెప్పేసి మనం ఎక్కడైనా మాన్యువల్ బుక్తో పాటు కూడా చాలా ఫైల్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఉంచేసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్, ఏసీ వెంట్స్
అండ్ దీంతోపాటు రేర్ సీట్ గురించి చూసినట్లయితే 3 అడల్ట్స్ చాలా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ప్రతి ఒక్క సీట్కి సీట్ బెల్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. అండ్ దీంతోపాటు కూడా సీట్ బెల్ట్ రిమైండర్, ప్రతి ఒక్క సీట్కి కూడా సీట్ బెల్ట్ రిమైండర్ అని చెప్పేసి చూసారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఆమ్రెస్ట్ని కూడా చూస్తున్నాం. స్టోరేజ్ స్పేస్తో పాటు 2 కప్ హోల్డర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్క సీట్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ డ్రైవర్ సైడ్ సన్ వైజర్ మనం చూసినట్లయితే కానీ ఇక్కడ ప్యాంట్రీ మిర్రర్తో పాటు కూడా ఎల్ఈడి లైట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు కూడా ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ని అయితే మనం చూడవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ కార్లో ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్నింటినీ కూడా మనం ఈ కార్లో పొందవచ్చు అనమాట. అండ్ సీట్ మనం స్లైడ్ చేసుకోవడానికి, అదేవిధంగా రిక్లైన్ చేసుకోవడానికి, సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి 3 ఆప్షన్స్ కూడా మనకు ఇందులో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు లెదర్ అపాలస్ట్రీ ఈ సీట్స్ అని చెప్పేసి ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఇందులో మనకు 7 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి ఇచ్చారు మనకు. అండ్ ఇదొక గ్రేట్ విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈ మహీంద్రా XUVలో. దీంతోపాటు ప్రతి ఒక్క సీట్కి సీట్ బెల్ట్ రిమైండర్తో పాటు కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ సెక్షన్లో మనం చూసినట్టయితే సఫిషియంట్ లెగ్ రూమ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీంతోపాటు హెడ్ రూమ్ కూడా మనకు పర్లేదని చెప్పేసి అనిపిస్తుంది. దీంతోపాటు 3 అడల్ట్స్ అని చెప్పేసి చాలా ఈజీగా కూర్చోవచ్చు. దీంతోపాటు ప్రతి ఒక్కరికి సీట్ బెల్ట్ రిమైండర్తో పాటు కూడా సీట్ బెల్ట్ అని చెప్పేసి ఇక్కడ అందించడం ఈ వెహికల్ ఒక స్పెషాలిటీ. అండ్ ఇందులో సేఫ్టీ ఫీచర్స్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే 7 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్. అండ్ దీంతోపాటు కూడా రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్, హీటెడ్ ORVMs, సీట్ బెల్ట్ రిమైండర్స్ ఫర్ ఆర్ సీట్, అంటే ప్రతి ఒక్క సీట్స్కి సీట్ బెల్ట్ రిమైండర్ అని చెప్పేసి ఈ వెహికల్లో ఇచ్చారు. ఈ కార్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇక్కడ స్క్రీన్ పైన మీకు డిస్ప్లే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్తో పాటు కూడా 2 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ బోత్ వేరియంట్స్లో కూడా మనకు అవైలబిలిటీలో ఉంది ఫ్రెండ్స్. ఈ వెహికల్ యొక్క మైలేజ్ పెట్రోల్ విషయం మనం చూసినట్లయితే 17 km/లీటర్ అని చెప్పేసి లభిస్తూ ఉంది. అండ్ దీంతో పాటు డీజిల్ వెహికల్ విషయంలో చూసినట్లయితే కనుక మనకు 20 km/లీటర్ అని చెప్పేసి ఈ వెహికల్ లభిస్తూ ఉంది. అండ్ ఈ ఇంజిన్స్ యొక్క పవర్ గురించి చూసినట్లయితే 2 లీటర్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్లో మనకు 115 bhp పవర్ని అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంతో పాటు కూడా 200 Nm టార్క్ అయితే ఇందులో మనకు లభిస్తుంది. అండ్ దీంతోపాటు అదేవిధంగా పెట్రోల్ విషయం మనం చూసినట్టయితే సేమ్ 115 bhpతో పాటు కూడా 300 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్స్ చెప్పేసి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మీరు ఈ పెట్రోల్ ఇంజన్ని మీరు డ్రైవ్ చేసినట్టయితే కనుక పంచి ఫీలింగ్ని మీరు ఎంజాయ్ చేయగలరు. అండ్ దీంతో పాటు కూడా ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియోను అతి త్వరలోనే మేము తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ ఇంజిన్ యొక్క మెయింటెనెన్స్ గురించి చూసినట్లయితే 20,000 kilometers వన్స్ అని చెప్పేసి మనం సర్వీసింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు కూడా సర్వీసింగ్ కాస్ట్ చూసినట్లయితే కనుక 4,200 రూపీస్ ఓన్లీ. అంటే దీని యొక్క సర్వీసింగ్ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువగా ఉంది. అండ్ దీంతోపాటు ఇక ఈ సర్వీసింగ్ పీరియడ్ కూడా 20,000 kilometers వన్స్ అని చెప్పేసి మహీంద్రా వారు ఈ వెహికల్కి అందిస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మహీంద్రా XUV 300 యొక్క రివ్యూ ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని కార్ యొక్క రివ్యూస్ మీరు చూడాలనుకున్నట్లయితే కనుక ఏ కార్ యొక్క రివ్యూ మీరు కోరుకుంటూ ఉన్నారో దాని యొక్క కార్ని కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్టయితే కనుక ఆ కార్ యొక్క రివ్యూ తీసుకోవడానికి కూడా నేను రెడీగా ఉంటాను ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ కార్స్, ఫ్రమ్ 2 వీలర్స్ నుంచి హెవీ ఎక్విప్మెంట్ వెహికల్స్ వరకు ఆల్ వెహికల్స్ యొక్క రివ్యూస్ అయితే నేను తీసుకొని వస్తుంటాను. వాటన్నిటిని మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతా కీ జై.